ఈ చలికాలంలో వేడివేడి కట్లెట్ అండ్ అరోమా టీ చేసుకుందాం రండి. కట్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 5 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, బాయిల్ చేసిన ఆలు, 1 టమాటో. ముందుగా కాబోలు చెనల్ని ఉడకబెట్టి పెట్టుకున్నాను. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర వేసుకోవాలండి. ఓన్లీ జీలకర్రనే వేసుకోవాలి, అన్ని పోపు దినుసులు వేసుకోకూడదు. జీలకర్ర కొంచెం వేగాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసేసుకొని దాంట్లో కాసేపు అలా వేగనిచ్చాలి. తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. దాంట్లోనే ఉడకబెట్టిన ఆలు, టమాటో 2 వేసేసుకోవాలండి. వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ వద్దండి ఫ్రై, లైట్గా ఫ్రై అయితే చాలు. షాలో ఫ్రై. లైట్గా వేగాయి ఆలు టమాటా. ఆ టైంలోనే ఉడకబెట్టిన కాబోళ్ళ చిన్నని తీసుకొని వాటర్తో సహా ప్యాన్లో వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకొని స్టవ్ కొంచెము హైలో పెట్టుకోవాలండి. పెట్టుకొని అది మొత్తం కలిసేలా కలిపేసేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ వరకు కారం పడుతుందండి. నేను 1/2 కేజీ శనగలు తీసుకున్నాను. దాంట్లో 3 స్పూన్స్ కారం, ఒక 2 స్పూన్స్ వరకు సాల్ట్ పడుతుంది. ఇప్పుడు చల్లగా ఉంది కదండి ఈ వింటర్ సీజన్లో ఈవినింగ్ పూట ఇలా స్నాక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంట్లో బయట బండి మీద తినే కంటే ఇంట్లో హైజెనిక్గా చేసుకోవచ్చు కదండి మనం. అలా ఈ కట్లెట్ని కొంచెం అట్లా స్మాష్ చేసుకుంటూ కలపాలి కదండి. దానికి ఒక సపరేట్ స్పూన్ ఉంటుంది, అది లేదు. చెంచుతో సరిగా రావట్లేదు. అలా ప్రెస్ చేస్తూ కలుపుతున్నాను. కట్లెట్ మసాలా 1 స్పూన్ వేస్తున్నాను. చాట్ మసాలా 2 స్పూన్స్ పడుతుందండి. 2 స్పూన్స్ వరకు వేస్తున్నాను. ఆ 2 బాగా మిక్స్ అయ్యే వరకు కలిపేసుకోవాలి. ఈ స్పూన్తో కొంచెం బాగా వస్తుంది చూడండి. ఇలా స్మాష్ చేస్తూ కలపాలంట. కొంచెం మసాలా చెనాకి పట్టేస్తుంది. చాలా చక్కగా టేస్ట్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. లెమన్ 1 కట్ చేసుకొని ఆ మిశ్రమంలో పిండేసుకోవాలి మొత్తం. పాపిడిని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. కట్లెట్లో మధ్యలో క్రిస్పీగా తగులుతుంటాయి కదండి నోటికి. అలాగే కొంచెం సేవ్ కూడా తీసి పెట్టుకున్నాను నేను. ఈ పాపిడిని దాంట్లో వేసి కలిపేసుకోవాలి. ఈ సేవ్ మటుకు పైన వేసుకోవాలి. కట్లెట్లో పాపిడి వేసేస్తున్నానండి. వేసేసి కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత స్పూన్తో మొత్తం కలిపేసేసుకున్నాము. ఇలా అంతా కట్లెట్లో అంతా కలిసేట్టుగా పాపిడి కలిపేసుకోవాలండి. ఎక్కువసేపు ఉంచొద్దు, క్రిస్పీనెస్ పోతుంది. స్టవ్ ఆఫ్ చేయడమేనండి, ఎక్కువసేపు పెట్టద్దు. ఇక రెడీ అయిపోయిందండి. బౌల్లో సర్వ్ చేసుకోవడమే. ఈ కట్లెట్ పైన మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని 2 బౌల్లో వేసేసుకోవాలి. ఆ పైనుంచి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. 2 బౌళ్ళల్లో వేసేసుకోవాలి. ఆ పైనుంచి సేవ్ వేసుకోవాలండి. 2 బౌళ్ళల్లో సేవ్ వేసేసుకోవాలి. ఎమ్మి కట్లెట్ రెడీ అండి. ఈ వింటర్ సీజన్లో ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నాను కట్లెట్
2 కాదు, 1 తీసుకో. టేస్ట్ ఎలా ఉందో చెప్పు. బాగుందా? ఓ థ్యాంక్ యూ. కట్లెట్ తినేసాం కదండి. ఇప్పుడు టీ తాగాలనిపిస్తుంది కదా. ఎప్పుడు చేసుకునే టీ కాకుండా చక్కటి హెల్దీ అరోమా టీ చేస్తాను చూడండి. అరోమా టీకి కావాల్సిన పదార్థాలండి: 2 ఉసిరికాయలు, 3 తమలపాకులు, కొన్ని తులసి ఆకులండి. అలాగే గ్రీన్ టీ ఒక 2 స్పూన్స్ పడుతుందండి. ఈ అరోమా టీ మన హెల్త్కి చాలా పనిచేస్తుందండి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి. గిన్నెలో వాటర్ వేసుకుంటున్నాము. నేను ఈ వాటర్ వచ్చేసి ఒక 3 కప్స్ తీసుకున్నానండి. ఆ వాటర్ హీట్ అయ్యేంతలో మనము ఈ తమలపాకులు తీసుకొని సీజర్తోని అంత కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా కట్ చేస్తే వాటర్లోకి మొత్తం అరోమా అనేది దిగుతుందండి. చక్కగా కట్ చేసి వేసుకుంటే ఇలా ఉసిరికాయ కూడా కట్ చేసి పెట్టుకోవాలండి. చాలామంది మనలో టీ 2 times 3 times తాగుతారు కదండి. దానికి బదులు 1 time ఇలా అలవాటు చేసుకొని చూడండి. చక్కగా మరుగుతున్నాయి కదండి వాటర్, ఇలా మరగాలి. ఇలా మరుగుతున్న వాటర్లో గ్రీన్ టీ 2 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ముందుగా ఉసిరి ముక్కలు వేసేస్తున్నాను. తర్వాత తమలపాకు ఆకుల్ని, ఆ తర్వాత తులసి ఆకుల్ని కూడా వేసేసుకుంటాను. ఈ టీని మనం 5 minutes లేక 10 minutes అయినా ఓకేనండి. బాగా మరగనివ్వాలి. మూత పెట్టుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని మరగనివ్వాలి. చూడండి చక్కగా మరిగిపోయింది. కలర్ కూడా బాగా వచ్చింది. 3 cups వాటర్ తీసుకున్నాం కదండి, 2 cups వరకు వచ్చేసింది చూడండి. లాస్ట్లో 1 స్పూన్ హనీ వేసుకుంటున్నానండి. ఇష్టం లేని వాళ్ళు హనీ వేసుకోకుండా అలాగైనా తాగేయచ్చండి, బాగుంటుంది. ఆహా, వేడి వేడి అరోమా టీ రెడీ అయిపోయిందండి. అబ్బా, స్మెల్ బాగా వస్తుందండి. అరోమా స్మెల్. కప్పులో సర్వ్ చేసేసుకున్నాం. టీని బాల్కనీలో కూర్చొని తాగుదాం రండి. అలా న్యాచురల్ లైట్లో న్యాచురల్ టీ పట్టుకొని ఎంజాయ్ చేస్తూ తాగామండి. సిప్పులో అరోమా ఫ్లేవర్ సూపర్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టీని హెల్త్కి చాలా మంచిదండి. హలో, ఆగండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో సెలవు. ఇట్లు మీ జ్యోతిర్మయి.